డీటెయిల్ చూస్తే అన్నమయ్య జిల్లా కొండమర్రిపల్లిలో జనసేన నేతలు మహేష్ జై భవ్య జనసేన పార్టీ జెండాను ఎగురవేశారు. పర్యావరణాన్ని పరిరక్షించే కార్యక్రమంలో భాగంగా కొండమర్రిపల్లి వెళ్లే రోడ్డు మార్గాన ఇరువైపులా మొక్కలు నాటారు. రానున్న స్థానిక ఎన్నికల్లో జనసేన పార్టీ తరఫున జయభవ్య సర్పంచ్ అభ్యర్థిగా నిలబడుతుందని, తనకు గ్రామ ప్రజలు సంపూర్ణ మద్దతు తెలిపి జనసేన చేయనున్న ప్రజాసేవలో పాలు పంచుకోవాలని కోరారు. నాయకత్వాన్ని ప్రతి రానున్న సంవత్సరంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయి. ప్రతి పంచాయతీలో ప్రతి మండలంలో జనసేన పార్టీ జెండా ఎగరేయడమే ముఖ్య ఉద్దేశంగా ఈరోజు ఇక్కడ కొండమర్రిపల్లి సర్కిల్లో జనసేన జెండా ఆవిష్కరించడం జరిగింది. ఖచ్చితంగా ఈరోజు నుంచి స్థానిక సమస్యలపైన మేము గురిపెట్టి అన్నమయ్య జిల్లా, మరి ముఖ్యంగా రాజంపేట పార్లమెంట్ జిల్లా ఈరోజు మన రాష్ట్రంలోనే అన్ని మిగతా పార్లమెంట్తో పోల్చుకుంటే వైఎస్ఆర్సీపీ ఎక్కువ సీట్లు వచ్చింది. వచ్చే ఎన్నికల్లో వైసీపీ విముక్త రాజంపేట పార్లమెంట్తో పాటు రాజంపేట పార్లమెంట్లోని ప్రతి నియోజకవర్గంలో జనసేన జెండా ఎగరేయడం, ప్రతి పంచాయతీ ప్రతి మండల ఎంపీపీలుగా జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలను కూర్చోబెట్టడమే లక్ష్యంగా ఈరోజు నుంచి జనసేన పార్టీ సంస్థాగతంగా కార్యక్రమాలను ప్రారంభించబోతున్నాం. ఇంటింటికి తిరుగుతాం, పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలను తెలియజేస్తాం. ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో ప్రతి పంచాయతీలో సర్పంచ్గా జనసేన అభ్యర్థి, ప్రతి మండల ఆఫీసులో ఎంపీపీగా జనసేన అభ్యర్థి నిలబెట్టడమే ముఖ్య ఉద్దేశంగా మేము పనిచేయబోతున్నాం. మహిళలకి ముందుగా నమస్కారాలు. మన డిప్యూటీ సీఎం గారు ఎంతో ఇష్టంగా ఎంచుకున్న శాఖ మన పంచాయతీ శాఖ. సో ప్రతి ఒక్కరూ, ప్రతి జన సైనికులు వచ్చే స్థానిక ఎన్నికల్లో చాలా కృషి చేసి ఎంపీటీసీలు కానీ, జెడ్పీటీసీలు కానీ, సర్పంచ్లు కానీ గెలిచి ప్రతి ఒక్క మండలంలో, ప్రతి ఒక్క గ్రామంలో జనసేన జెండా ఎగరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చి నన్ను ముందు నిలబెట్టిన మైఫోర్స్ మహేష్ అన్న గారికి నా కృతజ్ఞతలు. ఇక్కడికి వచ్చేసిన ప్రతి తంబలపల్లి ఇన్ఛార్జ్ సాయి అన్న గారిని, కళ్యాణ్ గారిని, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు. ముఖ్యంగా మా కొండమర్రిపల్లి యూత్కి ధన్యవాదాలు.